రైట్ సూరజ్, ఇక్కడ పెద్ద పరిశ్రమలు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం పైన నమ్మకం కుదరక మళ్ళీ ఇతర రాష్ట్రాలకు పోయే పరిశ్రమల్ని కూడా ఆపడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది. సో ఆ ఎఫెక్ట్ కూడా ఖజానాపై పడింది అనేది ఒకటైతే, ఒక అర్హత లేని కంపెనీలకు ఇక్కడ ఇచ్చే అవకాశం స్వచ్ఛ బయోగ్రీన్ అనేది ఆ మధ్యలో ఎటువంటి అర్హత లేని కంపెనీ, అది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వాళ్ళ బంధువుల కంపెనీ. సో అట్లా స్వలాభాల కోసం ఎంకరేజ్ చేయడం వల్ల కూడా ఆ ఎఫెక్ట్ కూడా ఖజానాపై పడింది. తర్వాత మొత్తం స్కామ్ల మయం జరిగింది. ఆ స్కాములు జరగకపోతే ఆదాయం అంతా ఖజానాకు చేరేది. అట్లా కాకుండా వ్యక్తిగత లబ్ధి కోసం స్కామ్లకు పాల్పడడం వల్లే ఖజానాకు లోటు జరుగుతుంది అనేటువంటి ఒక ఎనాలిసిస్, ఒక విశ్లేషణ సాగుతోంది. రాజేష్, దీన్ని నెపోటిజం అనే కోణంలో చూడాలి. బంధుప్రీతి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్న సమస్య. అన్ని రంగాల్లో కూడా బంధువులు చొచ్చుకుని పోయి కమిషన్ల దందాకు దిగడంతోనే ఈ దుస్థితి తలెత్తిందనేది మరో వాదన, భిన్న వాదన వినిపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛ బయోగ్రీన్ అమెరికా నుంచి ఏదో కంపెనీ ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్కి వస్తుందనేది అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ అది ముఖ్యమంత్రి బంధువుకు సంబంధించింది లేదా ఫేక్ కంపెనీ అని చెప్పేసి ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఎండగట్టిన విషయం మనం స్వయంగా ప్రత్యక్షంగా చూసాం. ఈ నేపథ్యంలో అనేక ఇతర కంపెనీలకు సంబంధించి కూడా తెలంగాణలో అవకాశం ఇచ్చే క్రమంలో ఒక ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత అది విజయవంతంగా అటకెక్కిందనే ఆరోపణ కూడా చాలా ప్రధానంగా వినిపించింది. దీంట్లో భాగంగా అదానికి సంబంధించిన పెట్టుబడులను కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఆహ్వానించడం, ఆ తర్వాత అది వివాదాస్పదం అవడం, కేంద్ర కాంగ్రెస్ విధానము రాహుల్ గాంధీ విధానం ఒక రకంగా ఉండడం, రాష్ట్ర కాంగ్రెస్ విధానం రేవంత్ రెడ్డి విధానం మరొక కోణంలో ఉండడం అనే విమర్శలు తలెత్తడంతో ఇదంతా కూడా ప్రాసెస్ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఇట్లా పారిశ్రామిక రంగంకు సంబంధించిన వార్తలు ఏవైతే ప్రజల్లో నానుతున్నాయో, పారిశ్రామిక రంగంలో నిపుణులకు చేరుతున్నాయో లేదా పారిశ్రామిక రంగంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చేరుతున్నాయో, ఇవన్నీ కూడా వాళ్లను వెనకడుగు వేయించే పరిస్థితికి తీసుకెళ్తున్నాయని చెప్పేసి ఒక ప్రధాన అభియోగం. అలాగే పారిశ్రామిక రంగంలో గతంలో తీసుకున్న చొరవ, ప్రభుత్వం తీసుకున్న చొరవ ఇప్పుడు కనబడడం లేదు. సింగిల్ విండో విధానం ద్వారా ఒక పరిశ్రమకు ఏ అనుమతులు అవసరం ఉంటాయి అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేకంగా సచివాలయంలో ఒక సెల్ని ఏర్పాటు చేసి ఇందుకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించి ఆ అధికారి కింద కొంతమంది సిబ్బందిని నియమించి దరఖాస్తులు స్వీకరించి వాటికి సంబంధించిన ప్రక్రియ, అనుమతుల ప్రక్రియ అన్ని విభాగాల నుంచి కూడా ఒకే దగ్గర అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసి కేవలం 15 రోజుల్లో మాత్రమే అనుమతులు ఇచ్చే ప్రక్రియ. ఒకవేళ 15 రోజుల్లో కనుక అనుమతులు ఇవ్వకపోతే కంప్లీట్గా ఛాలెంజింగ్గా తీసుకొని అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా పెట్టుబడులు ఇచ్చేస్తామని చెప్పేసి ఛాలెంజింగ్గా తీసుకున్న విషయం కూడా తెలిసిందే. 15 రోజుల్లో కనుక ఇవ్వడం ఫెయిల్ అయిపోతే డీమ్డ్ టు బి పర్మిటెడ్ అనే విధంగా కూడా ఛాలెంజింగ్గా తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో పనిచేసింది. మరి ఈ స్ఫూర్తి ఇవాళ కొరబడింది. ఈ ప్రభుత్వానికి ఒక విజన్ లేదు, పెట్టుబడులు తీసుకురావడంలో ఒక చొరవ లేదు అన్నది ప్రధానంగా అభియోగం వినిపిస్తుంది. గత సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన సమ్మిట్లో కూడా పెట్టుబడులు రావట్టడంలో విఫలమైందని చెప్పేసి కూడా ప్రధాన అభియోగం వినిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం రాజేష్.